కూతురుపై పంచప్రాణాలు పెట్టుకున్న ఓ తండ్రి కథేంటో విషయం తెలుసుకోవాలంటే డాటా ప్రసాద్ రావు సిరీస్ చూడాల్సిందేనని అంటున్నారు మేకర్స్. రాజీవ్ కనకాల, ఉదయ్ భాను వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడటం లేదు. సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కేవి శ్రీరామ్ నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణ పొరూరు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ని ఫిబ్రవరి 27 నుంచి G5 లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీంతో ప్రమోషన్ మీట్ లో నిర్వహించారు మేకర్స్. స్పెషల్గా ఈ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు విల్ బీ ఏ మైల్ స్టోన్ ఫర్ మీ. అది గంటాపదంగా చెప్పగలనండి. అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, ఒక మూడు క్యారెక్టరైజేషన్, ఎవ్రీథింగ్ మా డైరెక్టర్ గారు సెట్ చేసి అది రావడం. నేను ఎక్కడైనా ఇలా చేద్దామంటే వద్దు సార్, అరే కనీసం మరి కొంచెమన్నా అక్నాలెడ్జ్ చేస్తాడేమో, అలా చూస్తాడు, నోరిపి గ్యాప్ ఇస్తాడు ఆయన. వద్దు సార్, సరే ఓకే సరే, బట్ ఈజ్ వెరీ ప్రిసైజ్. ఆయనకి ఏం కావాలో అంతా కరెక్ట్గా తెలుసు. అండ్ ఐ విష్డ్ హిమ్ అండ్ ఐ ప్రే హిమ్ దట్ సినిమాలు వరుసగా రావాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిందంట ఒకటి, ఇంకా రావాలని కోరుకుంటున్నాను. నిర్మాత శ్రీరామన్కి, అలాగే నేను ఈ రోజు ఇలా మాట్లాడడానికి కారణం మా దర్శకులు కృష్ణ గారికి, కెమెరామెన్ డివిపో గారికి, G5కి, మా చేసిన కో-ఆర్టిస్టులు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు కృష్ణ గురించి చెప్తే మళ్ళీ వెనక బ్యాక్గ్రౌండ్ వాయిస్లో వచ్చేస్తుందేమో, భజన 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 అనేస్తారు. ఇప్పుడు అలా ఏం చెప్పినా కూడా ఆయన అలా అన్నట్టు స్క్రీన్ ప్లే కానీ దాని గురించి అసలు మనం ఆలోచించేది ఇక్కడ ఉంటే అక్కడ ఉంటుంది కృష్ణది. మీడియా మిత్రులకి ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా వీళ్ళందరూ ఇక్కడికి వస్తారని తెలియదు, లేదా కొంచెం గంట ముందు వచ్చేవాడిని. మా మంజుష, మా ఉదయ్ భాను గారు, మా భార్గవి, మా రాజీవ్ కనకాల్ గారు, మా శ్రీరామ్, చాలా రోజుల తర్వాత కలిసి పనిచేసాం. అదే ఫస్ట్ విజయం డాటర్ ఆఫ్ ప్రసాద్ రావుకి. నేను సురేష్, డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ రామారావు సుబ్బలక్ష్మి. మనకి గతంలో లెటర్స్ రాసుకునేటప్పుడు అనుకుంటా డాటర్ ఆఫ్ అనో సన్ ఆఫ్ అనో రాసేవాళ్ళం, మర్చిపోయాం, చాలా మర్చిపోతున్నాం. విచ్చేసిన పాత్రికేయులందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను డాటర్ ఆఫ్ SKM పటేల్ అండ్ డాటర్ ఆఫ్ డాక్టర్ అరుణ. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది. యాక్చువల్లీ ఒక 1 monthగా వెయిట్ చేస్తున్నాను ఈ డే కోసం. నేను శ్రీరామ్కి ఎన్నిసార్లు ఫోన్ చేసి అడిగాను, ఎప్పుడు రిలీజ్ అని. షూటింగ్ టైంలో చాలా హడావిడిగా చేశాం. యాక్చువల్లీ తొందరగా రిలీజ్ చేయాలి, నెక్స్ట్ మంతే మనకి రిలీజ్ అని చాలా హడావిడిగా చేసాము. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల కొంచెం పుష్ అయింది. సో నాకు ఎప్పుడెప్పుడు 27th కోసం నేను గత 1 month నుంచి వెయిట్ చేస్తున్నానండి. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ ఇవ్వడానికి వచ్చినందుకు. అండ్ వాసంతిక మచ్చ, డాటర్ ఆఫ్ కరుణాకర్ అండ్ దీక్షిత మచ్చ. ముందుగా ఇక్కడ నేను ఈ ప్లేస్లో ఇక్కడ నించున్నానంటే మా డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఇప్పుడు వరకు 2 episodes చూసిన తర్వాత చాలా బాగా చేశారు అని అన్నారు. ఇదంతా నేను చేసింది కృష్ణ గారి వల్ల. ఈ సబ్జెక్టు నా దగ్గర హాస్టలు, ప్రసాదరావు, డాక్టర్ ప్రసాద్, వీళ్ళు ముగ్గురే ఉన్నారండి. నా దగ్గర కథ లేదు, లైన్ మాత్రమే ఉంది. ఆ లైన్ జయంత్ గారికి చెప్పడం జరిగింది. ఆ తర్వాతే జయంత్ గారి సపోర్ట్తో ఈ కథ చేయడం, ఈ కథని ఆయన మేడం వరకు తీసుకెళ్ళడం, మేడం ఇక్కడి వరకు తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. దిస్ ఇస్ శ్రీరామ్, సన్ ఆఫ్ సూర్యచంద్రరావు. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, ఎస్పెషల్లీ జర్నలిస్టులకి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. డాటర్ ఆఫ్ ప్రసాదరావు, ఇది నాకు చాలా డీరెస్ట్ ప్రాజెక్ట్ విత్ క్లోజెస్ట్ పీపుల్. ఎందుకంటే డీరెస్ట్ ప్రాజెక్ట్ అంటున్నానంటే నేను G5 ఆర్ జీ తెలుగు వాట్ ఎవర్, నా డీరెస్ట్ పర్సన్ మా అను మేడం, మా జయంత్, ఇట్లా చెప్పుకునేప్పుడు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఎక్కడా కూడా, అంటే నాకు సక్సెస్, మీరు ఏదో పట్టుకుని సక్సెస్ అంటారు కానీ ప్రతిదీ వాళ్ళు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ నాకు ఇస్తున్నారు తప్ప నేనేం సక్సెస్ చేసింది ఇందులో ఏం లేదు. బట్ వాళ్ళు చూస్ చేసుకుని ఈ ప్రొడ్యూసర్ అయితే ఈ ప్రోడక్ట్కి జస్టిఫికేషన్ ఉంటుందని నన్ను చూస్ చేసుకుని వాళ్ళు ఈరోజు నన్ను ఇలా నిలబెట్టారు. థ్యాంక్ యూ జీ. 2026 జర్నీలో మనశంకర వరప్రసాద్
బ్లాక్ బస్టర్ తర్వాత డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడట్లేదు వస్తుంది. సో యా, థ్యాంక్ యూ సార్. ఈ కథ కృష్ణ గారు చెప్పినట్టు ఆయన మామూలుగా ఎప్పుడు ఒక 5 నిమిషాల్లో లైన్ చెప్తారు. దాన్ని ఆ లైన్ డెవలప్ అయ్యాక ఆయన అన్నట్టు ఫస్ట్ రాజీవ్ గారి క్యారెక్టరు, డాటర్ క్యారెక్టరు ఉన్నాయి, తర్వాత డెవలప్ చేసి రెబెకా జోసెఫ్ ఇస్ అ సర్ప్రైజ్ క్యారెక్టర్.